ఈరోజు కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, రమేణ మరి కొంతమంది ప్రెస్ మీట్ ఆల్రెడీ పెట్టినట్టున్నారు. మీరు లైవ్ చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, నేను ప్రసాద్ చెప్తూ ఉంటాను, మా నాన్నగారు నాకు చెప్పేది, కంటికి తగిలే పుల్ల కంటిపెట్టుకు తిరగాలమ్మా అని. ఏంటి అన్నప్పుడు ఈరోజు బస్సు ప్రమాద ఘటన మొత్తం నేను పరిశీలించాను. నాకు అర్థమైంది, బస్సు డ్రైవర్ ఏమరపాటు, బస్సు డ్రైవర్ నిద్రలో ఉండటం, నిద్రలో లేడు, ఏమరపాటు లేడు, కానీ ఎవరినో గుద్దాడు. ఎందుకని మంచిది, మనం అలాగే వెళ్ళిపోదాం, హైవే కదా, నైట్ కదా, ఎవరు చూడలేని అనుకున్నాడు. బట్ అవతల ఉంది పల్సర్, శివశంకర్ అనబడే ఓ వ్యక్తి కర్నూలు నుంచి డోన్ వెళ్తూ ఉన్నాడు. గ్రానైట్ అండ్ పెయింటింగ్ దానిలో పనిచేస్తున్నాడు. అతను హెల్మెట్ లేదు, 20 సంవత్సరాలు, అతను పెళ్లి చూపులు కూడా చూస్తున్నాడు పాపం. వెళ్తున్న మూమెంట్లో అతను ముందున్నాడు, బస్సు వెనక నుంచి వచ్చింది, కొట్టింది. ఆ కొట్టిన మూమెంట్లో అతను ఈడ్చుకొని అలాగే వెళ్ళిపోయాడు. 300 మీటర్ల బస్సు అలాగే లాక్కెళ్ళిపోయింది. ఆ బండి పెట్రోల్ లీక్ అయిపోయింది, నిప్పురవ్వలు వచ్చేసి కింద మంటలు అందుకున్నాయి. ఆ మంటలు అందుకున్న మరుక్షణం వచ్చేసి డ్రైవర్ అప్రమత్తమై బండి ఆపాల్సింది అలాగే పోనిచ్చాడు. ఫైనల్లీ మంటలు తెలిసేసరికి ఆపాడు. ఈలోపు ఫోమ్ లేదు, ఏం లేదు, ఆపుదాం ట్రై చేసినా కానీ అవ్వలేదు. మెయిన్ డోర్ని పగలగొడితే అయిపోయింది, అది చేయలేదు, లాక్ అయిపోయింది. లోపల ఎమర్జెన్సీ ఎగ్జిట్ పగలగొడదామంటేనేమో సుత్తులు లేవు. బస్సు యాజమాన్యం ఫెయిల్యూర్, డ్రైవర్ యొక్క అసమర్థత, నిర్లక్ష్యం ఎన్నో ఉన్నాయి. అన్నిటికి మించి మన దారిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు అవతలవాడు అజాగ్రత్తగా ఉన్నా, మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దాని యొక్క వాల్యూ ఏంటి అంటే మూల్యం చెల్లించుకోవడం ఏంటి అన్నప్పుడు మనతో పాటు ఎవరుంటే వాళ్ళు చంపేయడం, లేదా మనం కూడా చావటం. క్రైమ్ అవేర్నెస్ వీడియోస్ పర్పస్ అంటే తెలుసా? చాలాసార్లు నేను చెప్పేది ఇదే, దయచేసి 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. దూరంగా జర్నీలు కానీ చేయాల్సి వస్తే నైట్ టైం అసలు బండి మీద వెళ్ళకండి, 2 వీలర్ మీద వద్దండి. అండ్ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా బస్సు మీరు ఎక్కిగానే అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఆ తర్వాత ఏదో అనుకున్న ప్రమాదం జరిగితే అద్దాలను పాల్గొనడం కోసం మిర్రర్స్ ఉన్నాయా లేదా, అండ్ డ్రైవర్తో ఉన్నటువంటి కో డ్రైవర్ ఇద్దరు కూడా కరెక్ట్గానే ఉన్నారా, డ్రింక్ చేస్తున్నారా, నార్మల్గా ఉన్నారా, అండ్ ఇన్ కేసు ఫ్రంట్ మనం దిగాల్సిన దగ్గర డోర్ కనుక లాక్ అయితే పగలగొట్టే ఛాన్స్ ఉందా లేదా, డ్రైవర్ ఏదైనా ప్రమాదం అయినప్పుడు అతను డ్రైవర్ స్టేషన్ దిగి వెళ్ళిపోతే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ చూసుకోండి. ఏం పర్లేదండి, మహా అయితే 1-2 నిమిషాల పని బస్సు ఎక్కిన తర్వాత. ఇలా ప్రతి ఒక్కరు బస్సు ఎక్కగానే మీరు చెక్ చేసుకుంటారండి. బస్సు ఎక్కగానే ఒకటే చెప్తాడు డ్రైవర్, అందరూ కూర్చుంటే స్టార్ట్ అయ్యే ముందు నేనే చెప్తాను, ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఎవరిని ఎలా కాపాడుకోవాలి, ఏ విండోని ఎలా పగలగొట్టాలి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, మొత్తం నేనే చెప్తానని చెప్పేసి అతను చెప్తాడు. ఆ రోజు రావాలి, దానికోసం ఈ వీడియో.